పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఇప్పుడు భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. పిఎస్ఎల్ ప్రేక్షకులు లేకుండా పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఎలాంటి ప్రేక్షకులు లేకుండా రెండు ప్లేసెస్లో 2 స్టేడియాలలో ఈ యొక్క టోర్నమెంట్ని నడిపిద్దామని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి విదేశీ ఆటగాళ్లకు ఓ సాయుధ గ్రూప్ నుంచి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ కావడం ఇప్పుడు తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీంతో అసలు పిఎస్ఎల్ జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న మొదలైంది. పాకిస్తాన్కు చెందినటువంటి జమాత్ ఉల్ అర్హర్ అనేటువంటి మిలిటెంట్ సంస్థ ప్రముఖ క్రికెటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, అదేవిధంగా స్టీవ్ స్మిత్, అలాగే డారెల్ మిచెల్ ఇలాంటి అంతర్జాతీయ స్టార్లకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్లో కనుక మీరు పర్యటిస్తే ఆటగాళ్ల భద్రతకు తాము గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేసేసింది. ఈ హెచ్చరిక పైన ఆ సంస్థ కమాండర్ మాట్లాడుతూ మరిన్ని వివరాలు కూడా వెల్లడించారు. తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపవద్దని సంబంధిత క్రికెట్ బోర్డులకు మేము సలహా ఇస్తున్నాం. ఒకవేళ హెచ్చరికను కనుక పట్టించుకోకుండా వస్తే వారికి ఏదైనా జరిగినప్పుడు దానికి మా బాధ్యత ఉండదంటూ కూడా ఆయన డైరెక్ట్ హెచ్చరిక జారీ చేసేశాడు. తమకు క్రికెట్తో వ్యతిరేకత లేదని, కానీ ప్రస్తుత పాకిస్తాన్ భద్రతా పరిస్థితులు అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అనుకూలంగా లేవని తెలిపారు. హెచ్చరికలను కాదని ఆటగాళ్లు గనక వస్తే మ్యాచ్లు జరగకుండా ఉండేందుకు మా శక్తి మేర ప్రయత్నిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. అంతకుముందే ఆల్రెడీ తాలిబాన్లు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, కాబూల్లో చేసినటువంటి హాస్పిటల్ పైన దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం, పిఎస్ఎల్ మ్యాచ్లు జరిగిన తర్వాత స్టేడియం మీద ఖచ్చితంగా బాంబులు వేస్తామంటూ తాలిబాన్ ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించినటువంటి వారు కూడా ఈ భీకరమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు.